తెలంగాణ పోలీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సెక్యూరిటీలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. మరికొంతమంది పోలీసులు రేవంత్ ప్రైవేటు ముఠాగా పనిచేస్తున్నారని ఆరోపించారు. హెచ్సియు భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ స్పందించారు. కంచ గచ్చబౌలి భూముల అంశంలో అవకతవకలపై ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిందన్నారు. అలాగే 10,000 కోట్ల స్కామ్ బయటకు రావాలంటే రేవంత్ సర్కార్పై ఆర్బీఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరారు. హెచ్సియు భూముల వ్యవహారంతో పాటు పలు సందర్భాల్లో పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ కేసులు పెడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు. నెంబర్ 1. రెండవది ఈడీ అనే సంస్థను తెచ్చిందే కాంగ్రెస్. సరే, వీళ్ళు దాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మళ్ళీ నేను చెప్తున్నా, 2 ఢిల్లీ పార్టీలు ఒకటే. వాళ్ళ అవసరానికి అవతల వాళ్ళని వేటాడడానికి ఆనాడు సిబిఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే ఈరోజు ఈడీని బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. ఇందులో మాకేం అనుమానం ఏం లేదు. 2 దొందే. 2 ఢిల్లీ పార్టీలు వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ రాజకీయం కోసం ఎలాంటి అరాచకత్వానికైనా పాల్పడతారు. ఇందులో 2 కూడా ఎక్సెప్షన్ కాదు. ఇవాళ కాంగ్రెస్ ఏడవచ్చు, రేపు బీజేపీ ఏడవచ్చు. ఇంకొక మాట అడుగుతాను బ్రదర్, మీరు అన్నారు కాబట్టి. అదే ఈడీ కేజ్రీవాల్ గారి మీద కేసు పెడితే, ఇంకొకరి మీద కేసు పెడితేనో కాంగ్రెస్కి చాలా సంబరంగా ఉంటుంది. కానీ ఈడీ తమ దాకా వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా ఒక క్లారిటీతో ఉండాలి. ఈడీ మంచిదా చెడ్డదా? మంచిదైతే నీకు కూడా మంచిదే కావాలా, లేదా చెడ్డదైతే అందరికీ చెడ్డది కావాలి. అంతేగాని వేరే వాళ్ళు నీకు రాజకీయంగా పడని వాళ్ళ విషయంలో అయితే నీకు బాగున్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడేమో ఈడీ మంచిది, లేకపోతే చెడ్డది అంటే ప్రజలు కూడా నవ్వుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు ఒకవేళ తప్పుడు పనులు చేస్తే, ఆ తప్పుడు పనులకు ఎవరైనా వంత పాడితే వాళ్ళు కూడా చట్టపరంగా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా పోలీసులు ఎవరైతే ఇవాళ రెచ్చిపై రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారో, మా కార్యకర్తలు, మా సామాన్యమైన మరి క్షేత్రస్థాయిలో పనిచేసే సోదరుల మీద కూడా కేసులు పెడుతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, వాళ్ళెవరో వాళ్ళకు కూడా తెలుసు. ఎక్స్ట్రాలు చేస్తే